హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. సేమియా అంటుకోకుండా చల్లారిన తర్వాత కూడా పొడి పొడిగా ఉండాలంటే ఎలా చేయాలో టిప్స్ తో సహా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. ఒక ప్యాన్ లో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 ఇంచు అల్లాన్ని వేయాలి. ఉప్మాలోకి అల్లం వేస్తే టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుందండి, సో అసలు స్కిప్ చేయకండి. ఆ తరువాత 1 ఉల్లిపాయ సన్నని తరుగుని, 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు వేసి కలిపి 2 తుంచిన ఎండుమిరపకాయల్ని వేసి వేగనివ్వాలి. ఇందులోకి 1 కప్పు సేమియాని వేసి మీడియం ఫ్లేమ్ లో రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. సేమియాలు రంగు మారేంత వరకు వేపుకుంటే పచ్చివాసన లేకుండా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. సేమియా వేగుతున్నప్పుడే వేరే బర్నర్ మీద 1 కప్పు సేమియాకి 1.5 కప్పుల వాటర్ ని తీసుకొని మరగనివ్వాలి. మరిగిన వాటర్ ని వేగుతున్న సేమియాలోకి వేసి నిదానంగా కలుపుకోవాలి. ఉప్మాలోకి వేడి నీళ్లు వేయడం వల్ల త్వరగా కుక్ అవడమే కాకుండా పొడి పొడిగా వస్తుంది. నార్మల్ వాటర్ ని వేస్తే బాయిలింగ్ పాయింట్ తగ్గిపోతుంది, అంతేకాకుండా సేమియా అంటుకునే ఛాన్స్ ఉంటుంది. వేడి నీళ్లు వేసిన వెంటనే తగినంత సాల్ట్ వేసి కలపాలి. నీరు ఇంకిపోయాక గనక మనం సాల్ట్ వేసుకుంటే సాల్ట్ కరగకుండా అక్కడక్కడ ఉప్పగా తగులుతుంది. సేమియా వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటున్నప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 4 నుంచి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. వాటర్ పూర్తిగా అబ్జార్బ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను వేసి కలిపి ఒక 5 నిమిషాలు వదిలేయండి. అలా వదిలేయడం వల్ల సేమియాలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సేమియా పొడి పొడిగా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి చేస్తే గనక చల్లారిపోయిన తర్వాత కూడా పొడి పొడిగా ఉండే సేమియా ఉప్మాని మీరు కూడా చేసేయచ్చు.